నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమోత్కృష్టమైనటువంటి రాసలీలా ఘట్టంతో ప్రారంభం చేస్తున్నాం. రాసలీలా ఘట్టం విన్నంత మాత్రం చేత పాపములనన్నింటినీ దహించగలిగినటువంటి శక్తి కలిగినది. ఆ రాసలీల సామాన్యమైనటువంటి స్థాయిలో విని మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని యొక్క లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దాని లోపల ఉండేటటువంటి రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దివ్యాతి దివ్యమైనటువంటి లీల. ఇంకా రాసలీలని మించి నాకు తెలిసి అంతకన్నా గొప్ప లీల సృష్టిలో ఉండదేమో. అంత గొప్ప లీల రాసలీల. కానీ దురదృష్టం ఏమిటంటే రాసలీల అనేటప్పటికీ ఏమనుకుంటారంటే చాలామంది కాంతలతో కృష్ణుడు భోగం అనుభవించుట అనుకుంటారు. అది కాదు దాని ఉద్దేశ్యం. అంతకన్నా చెప్పడానికి వేరొక మార్గం లేదు, అందుకని అలా చెప్తారు దాన్ని. అది ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్కడికక్కడే వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక విహంగ వీక్షణంగా మీరు దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు అని భావిస్తున్నాను. శరత్కాలం వచ్చింది. శరత్కాలంలో పౌర్ణిమ, మంచి వెన్నెలతో కూడినటువంటి రాత్రి. మనం శరన్నవరాత్రులు అని చేస్తూ ఉంటాం కదా. శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడికి మాత్రమే ఒక పేరుంది, పరిణత చంద్రుడు అని పిలుస్తారు ఆయన. ఆ కాలమునందు వచ్చేటటువంటి వెన్నెల చాలా విశేషంగా ఉంటుంది. ఆ శరత్కాల పౌర్ణమి నాటి రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది సైకతమునందు యమునా నది ఒడ్డున నిలబడ్డాడు. నిలబడి ఆయన వేణునాదం చేశాడు. ఒక గొప్ప మోహన గీతాన్ని ఒకదాన్ని ఆలాపన చేశాడు ఆ వేణువు మీద. చేస్తే ఇక్కడ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ అనేక మంది గోపాలురు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. గోపాలుల గురించి మాట్లాడరు, గోపకాంతల గురించే మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది దూడల్ని విడిచిపెడుతున్నారు పాలు తీయడానికి, మరికొంతమంది పాలు పితుకుతున్నారు, మరికొంతమంది పితికిన పాలని అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, మరికొంతమంది పాలని దింపుతున్నారు. అంటే ఇవన్నీ ఒక ఇంట్లో కావు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా. మా ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో ఉదయం మా చెల్లెలి ఇంట్లో పాలు దింపుతూ ఉండొచ్చు, పెద్ద ఆశ్చర్యం లేదు కదా అది అలా. అందుకని పాలు దింపుతున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే తన బిడ్డడికి పాలు ఇవ్వడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేస్తోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదినటువంటి ఆ వంశీరవం వినపడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుడి దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరవాన్ని చేస్తున్నటువంటి ఆ మోహన రాగాన్ని పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చిత్రించుకొని గాఢాలింగనం చేసుకుని ఆ మైమరపు చేత పరవశులై ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టేశారు కొందరు గోపకాంతలు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా మాకు కృష్ణుడితోటి రాసలీల చెయ్యాలి, మేము ఆయన చేత ఆనందం అనుభవించాలి అని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ ఈ వేణువు మీద రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృష్ణుడు వీళ్ళందరినీ చూశాడు. చూసి మీరందరూ సంసారములు చేస్తున్న వాళ్ళు కదా, మీకు భర్తలున్నారు, మీకు బిడ్డలున్నారు, మామలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మరుదులు ఉన్నారు. ఇలా వేళకాని వేళలో పరపురుషుడి దగ్గరికి స్త్రీలు పరిగెత్తుకుని వస్తే మానమర్యాదలు మంట కలిసిపోవా? మామకి తెలిస్తే సంసారం పాడైపోదా? వివాహము విచ్ఛిన్నమైపోదా? భర్తకి తెలిస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉండదా? తల్లిదండ్రులకి తలవంపులు కాదా? తోడికోడళ్ళు దెప్పి పొడవరా? కొడుకులు అవమానించరా? మీరు ఎందుకు వచ్చారు ఈ రాత్రి వేళని అడిగాడు. అడిగితే వాళ్ళు కన్నుల వెంట నీటిధారలు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడ వరకు వచ్చిన తరువాత నీ వలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా అని అడిగారు.
ఇది కొంచెం బాహ్యంలో ఇక్కడ వరకు చెప్పేటప్పటికి పరీక్షిత్తుకే చాలా ఆశ్చర్యం వేసింది. వేసి వెంటనే ఆగండి 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 అని నడుచుకోండి అని. అసలు ఇదేమిటో చాలా తమాషాగా ఉంది. ఇప్పటి వరకు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ చీకటి పడ్డం ఏమిటి, ఆయన వేణువు వాయించడం ఏమిటి, వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోవడం ఏమిటి, మగాళ్ళు అడ్డు పెడితే తోసేయడం ఏమిటి, నీ వలన మేము సుఖాన్ని పొందాలని అడగడం ఏమిటి, భగవానుడు ఈ పనులు చెయ్యవచ్చా, ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతల యందు ఇటువంటి మోహబుద్ధిని జనింప చేయవచ్చా అని అడిగారు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, నువ్వు తొందరపడకు పరీక్షిత్, రాసలీల జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి, నువ్వు దాన్ని అందుకుంటావు అన్నారు. మీకు ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే, నేను రాసలీలని రాసలీలగా ఇలా చెప్పి ఒక మాటతో నేను ముగించగలను. ఇది ఈశ్వరుడు యొక్క లీల. ఈశ్వరుడు చేసేటటువంటి పని యందు యుక్తాయుక్తములను విచారించేటటువంటి అధికారము మనకు ఉండదు. ఎందుకంటే ఒక భర్త ఒక భార్యని దేనికో దెబ్బలాడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళి అయ్యా మీరు అలా ఎందుకు దెబ్బలాడుతున్నారండి, అలా దెబ్బలాడకూడదు ఇలా దెబ్బలాడాలని మీరు చెప్పకూడదు భర్తకి. ఎందుకంటే అది భార్యాభర్తల సంబంధం అంతే. ఆయన జగత్ప్రభువు. జగత్ప్రభువు అయినటువంటి వాడు జగత్తు యందు ఏది చేసినా దాన్ని అడిగే అధికారం, దాని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు అని నేను ఒక మాట చెప్పా, లీల పూర్తి చేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు. ఎందుకంటే శుకుడు కూడా ఈ మాట చెప్పాడు. కానీ నేను వేరొక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అది ఎందుకు ఆ ప్రయత్నం అంటే, నేను దాని గురించి ఎలా చెప్పగలుగుతానేమో అని ఒక తాపత్రయం. అందుకని మీరు చూడండి, శరత్కాలంలో పౌర్ణమి నాటి రాత్రి యమునా నదీ తీరంలో నిలబడి వేణువు ఊదుతున్నాడు కృష్ణ భగవానుడు. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యమునా నది ఒడ్డునే ఎందుకు వేణువు ఊదాలండి? మీకు నేను కృష్ణ జననంలో ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. యమున కాల ప్రవాహమునకు గుర్తు. సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి కాలము యొక్క స్వరూపము. ఈ కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఉన్నాము అని ఈ శరీరాన్ని చూపించినటువంటి జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతూ ఉంటారు ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్క పెట్టగలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. 12 గంటల 10 నిమిషాల 1 సెకండ్కి సృష్టిలో ఎన్ని ప్రాణులు చచ్చిపోయాయి, మనుష్యులు కావచ్చు ఎవరు కావచ్చు, ఎన్ని పోయాయి ఎన్ని పుట్టాయి, ఓ స్టేట్మెంట్ ఏమన్నారు అనుకోండి, ఎవడు వేయలేడు దాన్ని. అలా కుదరదు. అది ఎవరికి తెలుస్తుంది? ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కాలస్వరూపమై ఉన్నాడు. ఉండి ఆయన ప్రాణుల్ని పడగొడతాడు, ప్రాణుల్ని సృష్టి చేస్తాడు. ఇప్పుడు ఆ యమున దేనికి గుర్తు? కాలము యొక్క ప్రవాహమునకు గుర్తు. ఇప్పుడు ఈ యమునని తనకి గుర్తుగా చేసుకున్నాడు రేవుకి. అంటే ఈ కాలమునందు కొన్ని కోట్ల జన్మలలో వచ్చావు వెళ్ళిపోయావు, వచ్చావు వెళ్ళిపోయావు, ఎన్ని శరీరాలతోనో వచ్చి వెడుతున్నావు. ఇప్పుడు నేను నా నిర్హేతుకమైన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకుంటున్నాను. ఆ భావన నా యందు ఎలా పెట్టుకున్నా సరే, ఆ వస్తువు అటువంటిది. నా యందు గుండెలలో గూడు కట్టుకున్న భక్తితో ఉన్న వాళ్ళెవరో వాళ్ళని నేను ఉద్ధరించాలనుకుంటున్నాను. ఇది ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి అంటే, శాస్త్రం అంది అది నిర్హేతుక కృప. దానికి హేతువు చెప్పడం కుదరదు. ఈశ్వరానుగ్రహమైనది ఆ హేతు వస్తు. ఆయనకి ఆ ఆలోచన కలిగింది. శరన్నవరాత్రులలో శరత్కాలమునందు మాత్రమే ఆయన అలా వేణువు ఊదాడు. శరత్కాలంలో ఎందుకు ఊదాలి అంటే, శరత్కాలంలో మబ్బులు ఉండవు ఆకాశంలో. ఆకాశమంతా నిర్మలంగా తెల్లగా వెన్నెలతో ఉంటుంది. అలాగే ఈ ఆంతరమునందు రజోగుణము తమోగుణము బాగా తగ్గిపోయి సత్వగుణ ప్రకాశంతో ఉన్నటువంటి మనస్సులు ఏవున్నాయో, ఏవి నిరంతరము కృష్ణానుభావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును వినగలవు, విని పరిగెత్తగలవు. ఈ వేణునాదం వినడం అనేటటువంటిది ఎంత గమ్మత్తుగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఒక ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి. ఈ ఉపన్యాసం సభలో ఉన్న అందరికీ వినపడుతోందా, వినపట్టలేదా? అందరికీ వినపడుతోంది. వినపడకపోతే ఈ పాటికి అక్కడి నుంచో కేకలేస్తారు కదా, ఏమంటే ఇటువైపు సౌండ్ బాక్స్ పనిచేయట్లేదని. కాబట్టి ఉపన్యాసం అందరికీ వినపడుతోంది.
శబ్దమునకు ఉండవలసిన లక్షణమేమి? అందరికీ వినపడాలి. కొంతమందికి వినపడి కొంతమందికి వినపడకపోవడం ఉండదు. వినపడినది. వినపడినప్పుడు ఒకవేళ ఉత్తేజితుల్ని చేయవలసి వస్తే కొంతమంది స్త్రీలని కొంతమంది పురుషుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది తప్ప శబ్దమునకు కేవలము స్త్రీలని ఉత్తేజితుల్ని చేయడమో కేవల పురుషుల్ని ఉత్తేజితుల్ని చేయడమో ఉండదు. మరి కేవల గోపకాంతల్ని ఎందుకు ఉత్తేజితుల్ని చేసింది ఆ వంశీరవము? అంటే వాళ్ళకున్నది కేవలము కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తర్వాతే ఎందుకు పరిగెత్తాలి కామోద్రేకంతో? వేరొక సందర్భాల్లో పరిగెత్తచ్చు కదా. కామోద్రేకం ఉన్నటువంటి వాడు కామాతురాణం న భయం న లజ్జ అని శాస్త్రం. కామాతురత కలిగినటువంటి వాడు, అందున పరపురుష సంగము కోరుకునేటటువంటి స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురొస్తే తోషవతల బారేసి మరిదిని తోసేసి మామగారిని తోసేసి అక్కడ కృష్ణుడు వేణు ఊత్తురాన్ని నేను పరిగెడతానని పరిగెడుతుందే? అది సాధ్యమయ్యే విషయమే. అలా పైగా ఒక స్త్రీ పరిగెత్తింది పోని కులట అలా చేసింది అనుకోవచ్చు. కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి ఇంతమంది పరిగెడుతుంటే అడ్డడమే తప్ప వెంట పడి పరిగెత్తరా గోపాలురు? మేము అడ్డామంటే వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పి ఏదో బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోతే చూస్తూ ఊరుకున్న కార్యకర్తల్లా చూస్తూ ఊరుకుంటారా? అంతే తప్ప వెంటపడి వెనక్కి తీసుకురారా? వాళ్ళు వెళ్ళరా అలాగా? అలా ఎందుకు జరుగుతుంది రాసలీలలో? అంటే ఇన్ని ప్రశ్నలకి నేను ఒక్క జవాబు చెప్పేస్తాను, మీరు దాన్ని అన్వయం చేసుకోండి. దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి? వేణునాదము వింటే గోపకాంతలకేమైనది అన్నారు, అనంగవర్ధనమైనది అన్నారు. ఈ మాట వాడి వ్యాసుల వారు మనందరినీ సమ్మోహనాస్త్రం వేశారు. కృష్ణుడు వేయలేదు, ఆయన వేశారు. అనంగవర్ధనం అంటే ఏమిటో తెలుసా అండి? అనంగుడు అంటే శరీరము లేనివాడు. శరీరము లేనివాడు మన్మధుడు. మన్మథవర్ధనం అంటే లోపల కామోద్రేకము కలిగినది. ఇది బాహ్యార్థం. మీరు అలాగే తీసుకుంటే దానికి అర్థం అలాగే వస్తుంది. రాసలీల అన్న హెడ్డింగ్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారనుకోండి, అనంగా అంటే శరీరము కానిది. శరీరము కానిదేది? ఆత్మ. ఆత్మవర్ధనము అంటే ఆత్మాభిముఖుడైనాడు. ఈశ్వరుడి పిలుపు వాడికి అందింది. ఎవడు యోగ్యుడో వాడికి అందింది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకానొకనాడు భగవాన్ రమణులు, అప్పటికింకా వారు తపస్సు చెయ్యలేదు, ఆత్మదర్శనం చెయ్యలేదు. వారు పిల్లవాడిగా ఉండగా ఒకనాడు వీధిలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పేరు నేను కరెక్ట్గా చెప్పుంటే రామనాథస్వామి అయ్యారు అనుకుంటాను, వారి బంధువు కూడా అవుతారేమో. వారు అరుణాచల దర్శనం చేసి వస్తున్నారు. వీరు చాలా సామాన్యమైన ప్రశ్న ఒకటి వేశారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు ఆయన. ఇదే వేణువు వినపడ్డం అంటే. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు. ఆగిపోయారంతే ఆ పిల్లవాడు. అప్పటి వరకు అతని పేరు వెంకట్రామన్, రమణుల పేరు. ఆగిపోయి ఏమన్నారు అన్నారు, అరుణాచలం నుంచి వస్తున్నాను అనగానే నాకు ఈ పేరుతో ఏదో కొన్ని కోట్ల జన్మల అనుబంధం ఉంది. ఈ పేరు వినగానే నాకు రోమాంచితమవుతోంది, నాకేదో తెలియని ఆనందం వస్తోంది. ఏమిటి ఆ పేరని? అరుణాచలమా? ఎక్కడా అన్నారు. అరుణాచలం తెలియదా? తిరువణ్ణామలై అన్నారు. అంతే. మీరు నమ్ముతారా? ఈ మాట రమణుల జీవితాన్ని వేరొక వైపుకి తీసుకెళ్ళి, ఇది ప్రేరణ. ఆయన ఒకనాడు ఇంట్లో పైన కూర్చున్నారు, మరణ సదృశమైనటువంటి అనుభవాన్ని పొందారు. ఈ శరీరము పడిపోతోంది, శరీరము పడిపోతోందని నాకు తెలుస్తోంది. నాకు తెలుస్తోంది కాబట్టి నేనన్నది ఇది కాదు, లోపలున్నది నేను. ఇది చూస్తోంది ఇది పడిపోవడాన్ని. ఇది పడిపోయాక దీన్ని శ్మశానానికి తీసుకెడతారు, దీన్ని కాల్చేస్తారు. అప్పుడు ఈ నేను ఏమవుతుంది? చూస్తున్న నేను. కాబట్టి ఈ నేను కాదు, ఈ లోపలున్న నేను అన్న భావన వారికి కలిగింది. అంతే, అది వైరాగ్యం. ఆ తర్వాత ఇంకా వారు వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి పరధ్యానంగా ఉండేవారు. నువ్వు ఎందుకు పరధ్యానంగా ఉంటున్నావు, నువ్వు ఎందుకు చదువుకోవట్లేదు అనేవారు ఇంట్లో. అంతే. ఆ తర్వాత వారు అరుణాచలం వెళ్ళిపోయారు. ఇంకా తన జీవిత కాలమనందు వారు వెనక్కి తిరిగి రాలేదు. వారి ఆత్మ అరుణాచలంలో కలిసిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఏమంటారు? అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్న మాట అందరికీ వినపడలేదా? ఒక్క వెంకట్రామన్ని మాత్రమే భగవాన్ రమణులుగా ఎందుకు మార్చింది? ఒక జగదాచార్యుడిగా ఎందుకు నిలబెట్టింది? అంటే ఆయన యందు భగవంతుని యొక్క అనుగ్రహము ప్రసరించినది. ఇది వేణునాదం వినపడ్డం అంటే. ఇప్పుడు వినపడితే ఏమైంది? అనంగవర్ధనమైనది. అనంగవర్ధనం అంటే
ఆత్మోన్ముఖమయ్యారు వీళ్ళందరూ. ఎవరయ్యారు? గోపకాంతలకే చెప్తారు. పురుషుడికి ఎందుకు చెప్పారో తెలుసా అండి? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్య భర్త అంటాం, కానీ శాస్త్రమునందు మాత్రం భార్య భర్త ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఎవరో తెలుసా అండి? అందరూ స్త్రీలే. అందరూ ఎవరిని పొందాలి? అందరికీ ఒకడే భర్త, జగద్భర్త. ఎవరు వాడు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు, మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దానికి ఏం అభ్యంతరం లేదు. వాణ్ణి పొందాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీయా పురుషుడా? స్త్రీగా చెప్తారు, ఎందుకంటే వాడిని పొందాలి కాబట్టి పురుషుణ్ణి. మీరు అందుకే చూడండి, మీకు ఎక్కడ ఉండదు ఒక్క వీర వెంకట సత్య నారాయణ స్వామి వారు మాత్రం ఇంతంత గండు మీసాలు ఎట్టుకుని ఉంటాడు. ఆయన ఎందుకు అలా ఉండడం అంటే ఆయన పురుషుడుగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీ అందరూ? ఆయన్ని పొందుటకు. ఆయన సత్యము, మారనివాడు. మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు నీవు ఉండి మారని తత్వమైన భగవంతుణ్ణి అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికి ప్రచోదనమైందో వాళ్ళకి కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదము వినపడినది. కాబట్టి వీళ్ళకి ఏమైంది? అనంగవర్ధనమైనది. పైకి కథ ఎలా ఉంటుంది? కామోద్రేకము కలిగినట్టు ఉంటుంది. ఇది కామమా? వాళ్ళు అడుగుతున్నది మోక్షమా అంటే మోక్షము. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఆత్మసుఖమును అభిలషిస్తున్న వాళ్ళు. ఆత్మానందము ఎలా ఉంటుంది? వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? మధుర భక్తితో చెప్పాలంతే. మధుర భక్తిని ఎలా చెప్తారు అంటే నాయిక నాయకుల వలన చెప్తారు. అందుకే మీకు గమ్మత్తు తెలుసా అండి? మహాజ్ఞానులైపోయి ముక్త పురుషులైపోయి మోక్షాన్ని పొందడానికి అధికారులైపోయి ప్రారబ్ధం కోసం శరీరంలో ఉన్న మహాపురుషులందరూ కూడా ఒకే రకమైనటువంటి గీతాలు రచిస్తారు. అందులో ఏముంటుందో తెలుసా అండి? తాను నాయిక, పరమేశ్వరుడు నాయకుడు, ఎలాగైనా నన్ను నువ్వు పొందు అని రాసుకుంటారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుణ్ణి ఉద్దేశించి అరుణాచల అక్షర మనమాల అని ఒక గేయం రాశారు. నేను ఆడదాన్ని, నువ్వు పురుషుడివి, మన ఇద్దరికీ పెళ్లి జరగాలి, నన్ను నువ్వు పొందకపోతే ఎలాగా అని రాశారు. అంటే రమణ మహర్షికి తెలియదు ఆయన పురుషుడని? ఆయనకి తెలియదా అరుణాచలేశ్వరుడు పురుషుడని? అంటే అది అసంబద్ధమైన మాట. జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా ఉంటుంది. శేషాద్రి స్వామి రమణ మహర్షిని ఓ మాట అడిగారు. అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల అరుణాచలేశ్వరుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందంటారు, ఏమంటావు అంటే రమణుల స్థితిని చూద్దాం అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడలా. ఓ 20 మాటలు అడిగారు. అడిగాక అన్నారు, ఎవరు ఎవరిని పూజిస్తారన్నారు. ఉన్నదొక్కటే వస్తువు, ఎవరెవరిని పూజిస్తారు అంటే జ్ఞాని ఆ స్థాయికి చేరిపోతాడు. ఇది ఆత్మస్థితిని తెలుసుకోవడానికి వెడుతున్న వాడి లక్షణం. ఈ ఆత్మానందం ఉందే సమాధి స్థితిలో తాను లోపల ఉన్న ఆత్మయ్యి నిలబడిపోతే ఈ శరీరము ఆ ఆనందమును తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని వాక్కు చేత చెప్పడము కుదరదు. మరి ఎలా చెప్పాలి ఆనందాన్ని? ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలంతే. జీవబ్రహ్మైక్య సిద్ధిని, అంతకన్నా ఇంకో మార్గం లేదు చెప్పడానికి. అందుకే జీవబ్రహ్మైక్య సిద్ధే కళ్యాణం. అందుకే కళ్యాణం చేశారండి మేము వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించవచ్చు. నువ్వు మొనగాడివి, నువ్వు కళ్యాణం చేయించేవాడివా ఈశ్వరుడికి? నువ్వే సుఖబ్రహ్మవా, నువ్వు కళ్యాణం చేయించడండి? నువ్వు కళ్యాణం చెయ్యలా, నువ్వు కళ్యాణం పొందావు. అక్కడ పద్మావతి శ్రీనివాసుల కలయిక, ఇక్కడ జీవబ్రహ్మైక్య సిద్ధి. కళ్యాణం అనేటటువంటిది అది, దాని తాలూకా జ్ఞానము, దాని తాలూకా పర్యవసానం అది. అందుకని కళ్యాణ ఘట్టము చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైనది అంటే దీన్ని ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలి తప్ప అన్యథా చెప్పడం కుదరదు శాస్త్రంలో. అందుకని మధుర భక్తిని ఆధారంగా తీసుకుని వర్ణిస్తున్నారు రాసలీల. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కృష్ణుణ్ణి చూశారు. ఆయన ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నాకు ఇంతకు తప్ప వేరొక దిక్కు లేదు, వేరొక ఆలంబనము లేదు నేను ఇది చెప్పడానికి. కామము సమస్త ప్రపంచమునకు ఆలంబనమై ఉంటుంది. దాని యందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్లా.
అంత అమాయకుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. ప్రత్యేకం చెవులోకి వచ్చి అయ్యో అయ్యో నాన్న నీకు ఇంత వయస్సు వచ్చింది, నువ్వు సంసారమునందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్లేదు. వాడే సంకేతాలు ఇచ్చేస్తాడు, పెళ్లి చేస్తావా చేయవా. సంసారమునందు కూరుకుంటాడు. ఎక్కడో ఉంటాడు ఒక్క మహాపురుషుడు, ఆయన కామము వేరుగా ఉంటుంది. మీకు నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. రామకృష్ణ పరమహంసతో కాపరానికి శారదాదేవి వెళ్ళారు. వెళితే ఆయన వచ్చి అన్నారు, ఎదురొచ్చి, శారదా నువ్వు కాపరానికి వచ్చావు, నిజమే నేను నీకు తాళి కట్టాను, నువ్వు నా భార్యవి. ఇలా నీకు నాకు కూడా ఎందరో భర్తలున్నారు, ఎందరో భార్యలున్నారు కోట్ల జన్మల నుంచి. ఈ జన్మలో భార్యగా నువ్వు నన్ను ఉద్ధరించి, భర్తగా నేను ఉద్ధరించి ఇద్దరం మోక్షం పొందుదామా? తాళి కట్టాను కాబట్టి రొంపిలో దిగిపోదామంటే చెప్పు, ఇద్దరం సంసార రొంపిలో దిగిపోదామా అని అడిగారు. శారదాదేవి అంది, లేదు, ఇద్దరం ఉద్ధరించుకుందాం ఒకళ్ళనొకళ్ళం, నేను మిమ్మల్ని ఎప్పుడూ సంసారములోకి లాగను. అంతే ఆ దాంపత్యం. దేనికి పనికొచ్చింది? ఆయనకి ఆవిడలో కాళికాదేవి కనపడేది, ఆవిడికి ఆయనలో ఆచార్యుడు కనపడేవారు. ఇద్దరూ మోక్షం పొందేశారు. కాబట్టి ఇప్పుడు కామము రామకృష్ణుల యందు పని చెయ్యగలిగినదా? పని చెయ్యలేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ భర్తతో ఉండి మీ పిల్లలతో ఉండండి, వాళ్ళకి వెగటుగా ఉంటుంది, ఈ మాట మేము వినలేము అన్నారు వాళ్ళు. ఇది పైకి ఎలా ఉంటుంది కథ చెప్పేటప్పుడు? వీళ్ళు కాముకతతో భర్తను విడిచిపెట్టి వచ్చినట్టు ఉంటుంది. మహాపురుషుల యొక్క స్థితిని చూపిస్తున్నారు. రమణ మహర్షి తపస్సు చేస్తుంటే రాళ్ళు పెట్టి కొట్టేవారు. కొడుతుంటే ఆఖరికి ఒక రైతు చూసి ఒక మామిడి తోటలోకి తీసుకెళ్ళి ఒక మామిడి చెట్టు మీద చిన్న 4 కర్రలు పరిచి దాని మీద కూర్చుని తపస్సు చేసుకోన్నారు. మామిడి చెట్టు ఎక్క కర్రల మీద కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరికి వాళ్ళ బంధువు ఒక ఆయన గుర్తుపట్టారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఇంటికి వచ్చేయమని అడిగారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఉత్తరం ఏమని రాశారో తెలుసా అండి? ఆయన వెళ్ళిపోయే ముందు ఆత్మజ్ఞానం వచ్చిన వాడి నోటి వెంట వచ్చే మాట ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఇది దాని నిజస్థానమును భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోవచ్చున్నది, దీని కొరకై ఎవ్వరూ అన్వేషించవలసిన అవసరము లేదు, ఈ డబ్బాలో తీసుకోబడినటువంటి డబ్బుతో ఫీజు కట్టబడలేదు, కాబట్టి దీని కొరకు అంటే ఇది నా కొరకంట లేదు, ఫాల్స్ నేను చూపించట్లేదు, అసలు నేను తెలుసుకున్నారు ఆయన. కాబట్టి దీని కొరకు అన్వేషించవద్దు. కింద సంతకం లేదు. ఎందుకని? నామరూపాలతో ఆయనకి ఇప్పుడు సంబంధం లేదు, అంతటా పరివ్యాప్తమైన ఆత్మతో సంబంధం. అమ్మగారు వచ్చి ఇంటికి రమ్మన్నారు. రమ్మంటే ఆయన అన్నారు, ఎవరు అమ్మ, ఎవరు పిల్లాడు, ఎక్కడికి రావడం? ఆయన వెళ్ళలేదు, అరుణాచల గుహల్లో ఉండిపోయారు. కాబట్టి ఇంటికి రా అన్న మాట వాళ్ళకి చిత్రంగా ఉంటుంది. ఏమిటి ఇల్లు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నాయి ఈ సంబంధాలు, ఏమిటి ఆ మమకారాలు? కాబట్టి ఈశ్వరుణ్ణి చెందడానికి ఈ జన్మ తప్ప ఈ జన్మ సంసారము కొరకు కాదు అని వారు నిర్ధారణకు వస్తారు. కాబట్టి వాళ్ళు పైకి బాహ్యంలో మీకు కథ ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్నటువంటి జారునిల కథలా ఉంటుంది రాసలీల. మీకు అంతే అర్థమైనట్లుగా మాట్లాడారనుకోండి, భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకరాపరాధం జరిగిపోతుంది. కాబట్టి రాసలీల తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి, అంతే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి పట్టుకుని, అయ్యా స్వామి, నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచిమనుపు మీషా అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ పద్యంలో మీరు ఎక్కడైనా వాళ్ళు కామోద్రేకంతో ఉన్నారు అని నాకు చూపించండి. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి, ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతోంది. ఇప్పుడు వాళ్ళు సంసారాలు వదిలిపెట్టొచ్చింది మోక్షం కోసమా, కామం కోసమా? సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలున్నాయి. శ్రీ మోక్షం, ఆ మోక్ష సంపదనీయగలిగినటువంటి నీ చేతిని మా మస్తకములను నిచి మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వర అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడుగుతున్నది మోక్షాన్ని అడుగుతున్నారు ఆ కోపకాంతలందరూ కూడా. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు.
అంటే వాళ్ళన్నారు, అయ్యో ఎన్నో జన్మల తర్వాత మా తపము ఎలమిని పండి చేరితి మెట్టకేలకున్, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం. మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? మా మగల చేరనొల్లము, తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు. అది సంసారమునకు హేతువు. మాకు అదొద్దు. మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం ఇంకా. అందుకని మాకు సంసారమొద్దు. మా మగల చేరనొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులితర కుసుమమ్ముల పొంతకు పోవ నేర్చునే అని అడిగారు వాళ్ళు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి. నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో అంటావని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇమ్మన్నారు. అంటే పరమాత్మ ప్రీతి చెందారు వాళ్ళ మాటలకి. అంటే వెళ్ళడం ఒకెత్తండి, వెళ్ళి నిలబడడం ఒకెత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అరుణాచలం వెళ్ళిపోయారు రమణ మహర్షి, వెళ్ళి నిలబడ్డం చాలా కష్టం. యజ్ఞోపవీతం తీసి విసిరిశారు. ఆఖరికి పెట్టుకున్న గోచి కూడా తీసి విసిరారు. ఎందుకు ఇవన్నీ దేహం నేను కానప్పుడు అనిపించింది అంతే. ఆయనకి కూర్చుని తపస్సు చేసుకున్నారు, రాళ్ళెట్టి కొట్టారు, గుండు గీయించేసుకున్నారు, పాతాళలింగం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవ్వరికీ అందరూ మనుషులు ఉండే చోట ఉండాలనుకుంటారు. ఆత్మజ్ఞాని ఎవరు లేని చోట ఉంటానంటాడు. అందుకని పాతాళలింగం దగ్గర కూర్చున్నారు. తేళ్ళు జర్రిలు కరిచేసాయి, మాంసం ఊడిపోయింది, నెత్తురు కారిపోయింది, అట్టలు కట్టేసింది. ఆయన అలాగే కూర్చున్నారు. శేషాద్రి స్వామి వచ్చి బయటికి తీశారు. కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే బ్రహ్మమునందు రమించేటటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఈ స్థితిని తట్టుకోగలిగితే, వైరాగ్యము అంత గట్టిగా నిలబడితే, విడిచిపెట్టగలిగితే, తపస్సునందు నిలబడితే భగవంతుడే కావాలని ఇక్కడే కనపడతాడు ఈశ్వరుడు. అప్పుడు పొందేటటువంటి ఆనందం ఏది ఉంటుందో దాన్ని సింబలైజ్ చేస్తారు, అంటే సంకేతిస్తారు. దాన్ని ఎలా సంకేతిస్తారంటే ప్రియుడు ప్రేయసి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు జీవుడు అనబడ్డవాడు బ్రహ్మముతో ఐక్యము చెందుతాడు. ఈ జీవ బ్రహ్మైక్యమునందు కలిగేటటువంటి ఆనందానుభూతి ఏది ఉందో అది ప్రేయసీ ప్రియుల సమాగమమునందు కలిగేటటువంటి ఆనందముగా చూపిస్తారు. కాబట్టి రాసలీలలో మీకు పైకి ఎలా కనపడుతుంది? అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్టు కనపడుతుంది. కానీ అది నిజమా? సంకేతిస్తున్నారు. అది బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ విడివడ, చూట్కి మెరుంగులు పర్వ, మేఖలల్ వదల, ఘర్మముల్ నొడమ, కురుల్ చెలింప, శృతిభూషణముల్ చెలింప సకృష్టలై, పడత కొలాడు చుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? అంగనామంతరే మాధవం 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 చాంతరే నంగన ఇద్దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీనందన. గోపిక 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 గోపిక, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు, మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడుతుంటే నడుములు వీగియాడ, వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. నడుములు వీగియాడ, చిరునవ్వులు నవ్విటిలింగ, ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. హారముల్ సుడివడ, ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి. మేఖలల్ వదల, శృతిభూషణముల్ చెల్లింప, కురుల్ చెల్లింప, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి. ఘర్మముల్ నొడమ, ఒంటికి చెమట పట్టేసింది.
పడతొకలాడుచుంచలగి పాడిరి మేఘతటిల్లతా ప్రభన్. ఇదంతా ఎక్కడిది? యోగ విద్యలో ఆత్మానుభవాన్ని పొందే ముందు అష్టాంగ సిద్ధి జరుగుతుంటే లోపల నుంచి పుట్టేటటువంటి విపరీతమైనటువంటి స్వేదము, వినపడేటటువంటి మురళీనాదాలు, వీణలు పలుకుతున్నట్టుగా వినపడేటటువంటి ధనులు, ఇవన్నీ ఆత్మానందాన్ని పొందే ముందు అష్టాంగయోగ సిద్ధిలో సాధకుడు పొందేటటువంటి అనుభవాల్ని ఖేచరీ గుర్తులుగా, పాదగుర్తులుగా, రాసలీలాంతర్గతంగా వ్యాస భగవానుడు ఏది చెప్పడం కుదరదో వాక్కుతో దాన్ని తీసుకొచ్చి ఇంత గొప్ప రాసలీలగా వర్ణించి చూపిస్తున్నాడు. కాబట్టి గోపకాంతలందరూ కలిసి కృష్ణుడితో కలిసి రాసలీలానందాన్ని పొందుతున్నారు. జీవులు సంసార సుఖాన్ని పొందుతుంటే ఎవరు తప్పట్లు కొట్టరు, ఎవరు పొంగిపోరు. అది పశు ప్రవర్తన, దానికి ఎవడూ పొంగిపోక్కర్లేదు. ఇప్పుడు చూశారట దీన్ని. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. మోక్షాన్ని పొందుతున్న వాణ్ణి చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరుడితో ఐక్యం అవుతున్నాడని దేవతలందరూ పొంగిపోతారట. ఎవరా దేవతలు? ఎక్కడుంటారు? ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. అన్నిటికన్నా అందుకే దరిద్రమునకు హేతు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ప్రపంచంలో దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలేసి రుద్దుకుని కడుక్కోవడం. అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది. కాలు మీద కాలు వేసి రుద్దకూడదు. దేవతలు పాదములను పట్టి ఉంటారు. అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు. ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసన బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది. నేను ఆ పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడం, లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టడం. వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి? తీసుకురావడం తప్ప. పోనీ అవి కూడా నడిచి వచ్చాయంటే దొరగారు కారు తీసుకొచ్చింది, కారుకు పెట్టాలి నమస్కారం. అంటే పాదాలకు పెడతారు. పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల యందు ఉండేటటువంటి నాడుల యందు అంది శాస్త్రం. అందుకని పాదములకు నమస్కరిస్తారు. రెండు వినయం వంగడంలో. ఇంత పైకి నిలబడే తల ఇలా కిందకు వంగుతుంది. అన్నిటికన్నా ప్రపంచమునందు గొప్ప పుణ్యము లక్ష్మి కలగడానికి హేతువేది అంటే ఆ శిరస్సు వంగడంలోనే లక్ష్మి వస్తుంది. ఎంత వినయం రాని లక్ష్మి ఆశ్రయిస్తుంది. కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దారనుకోండి, ఒక దేవతల్ని అవమానం చేసినట్టు లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు ఈ దేవతలందరూ? శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ, ఈ శరీరంలోనే ఉన్నారు. ఇన్నాళ్ళకి వీడు ఈ శరీరంతో, అందుకే దీన్ని ఋతుమంతము అంటారు. అందుకే ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం సత్యం తర్తేన పరిశించామి, రాత్రి పలహారం చేసేటప్పుడు ఋతంత్వా సత్యేన పరిశించామి. ఇది ఋతుమంతము. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఇన్నాళ్ళకి ఈ శరీరం పనికొచ్చింది, దీనితో బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మాన్ని పొందాడు అని దీన్ని ఆవహించిన దేవతలు ఆనందపడతారు. అదే హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. రమణీ నయనలతోడను రామానుజుడాడ చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లిపడిరి రాజమహేంద్ర. లోపల ఉండేటటువంటి భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసి సమాధి యందు లోపల ఉన్న జ్యోతిస్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడంతే. ఆ ఉండిపోయినప్పుడు ఎంత ఆనందాన్ని పొందేస్తుంటాడంటే ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంటుంది. అప్పుడు తినడం ఏముండదు, త్రాగడం ఏముండదు. మరి ఎలా బతికున్నాడు అంటే ఆ ఆనందము ఈ శరీరాన్ని కాపాడుతుంటుంది. ఆ ఆనంద మగ్నుడైపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయినటువంటి సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించినటువంటి రాసలీల. ఇప్పుడుట యమునా కంకణచారియై మదవతి రాసశ్రమోత్తారియై ప్రమదామానస నవ్య భవ్య చరితోత్థారియై వనజాక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమున ఒడ్డున రాసలీల జరుగు మదవతి రాసశ్రమోత్తారియై రమణీఘర్మ నివారియై వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి
వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. ఇది ఒక గమ్మత్తైన భావన. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఆత్మదర్శనమును పొందినాను. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మదర్శనాన్ని పొందాక? ఆత్మగా ఉన్నాను అనాలి. నేను ఆత్మదర్శనమును పొందినాను అంటే మళ్ళీ ఏమైంది? మళ్ళీ జారుడు మెట్లు ఎక్కాడు. ఇంత బహిర్ముఖుడు అవగానే మళ్ళీ జారుడు మెట్టు మీద కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేమందరం కృష్ణుడితో ఆనందం అనుభవిస్తున్నాం అన్నారు. అని అనడం ఏమిటి? కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అంటే ఏమైంది? మళ్ళీ సమాధి స్థితి యందు కుదురుకోవడం కుదరట్లేదు కూర్చున్నప్పుడు తపస్సులో. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదే పిచ్చాళ్ళే ఉన్నాడండి. అందుకే సాధారణంగా బ్రహ్మజ్ఞానికి ఉన్మత్తుడు అని పేరు. పిచ్చివాళ్లే ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక చోట ఉండడు, ఏవో తనలో తాను చదివేసుకుంటూ ఉంటాడు, ఎవ్వరూ లేని చోట కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను చెప్పుకుంటూ ఉంటాడు, నవ్వేసుకుంటూ ఉంటాడు, ఆ బ్రహ్మముతో అనుసంధానం అయిపోతుంటాడు, బాహ్య ప్రపంచముతో అనుసంధానం ఉండదు. ఇది పిచ్చివాళ్లే కనపడుతుంది. కాబట్టి పిచ్చాడు, ఉన్మత్తుడు అంటారు. వీళ్ళ స్థితి ఎలా అయిపోయిందో చూడండి. వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు కావాలి. వీళ్ళకి ఎవరిని అడుగుతున్నారో తెలుసా అండి? ఎవరిని అడగాలి కృష్ణుడు కావాలంటే? మనుషుల్ని వెళ్ళి అడగాలి, ఏమంటే కృష్ణుడు ఎక్కడున్నాడండి అని. వీళ్ళు కృష్ణుడు కావాలని మనుష్యుల్ని అడగట్లేదు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు, ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు, మన్మథ కానవే మన్మథాకారు నివంశంబ కానవే వంశరదను, చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను, ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు, ప్రియక పాదవ కానవే ప్రియ విహారు, కువల వృక్షయ కానవే కువలయేషు. ఎవరైనా పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితో, పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట కృష్ణుడు ఎటొచ్చాడో నువ్వు చూశావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి నలనివాడు మేలి చిరునవ్వులవాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు, చల్వల మానధనమ్ము తెచ్చనో మలియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఈ పోతనగారి పద్యం ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతో. ఇలాంటి పద్యమే ఇంకొకటి రచనలో ఉంది వెంకటాచలం గురించి. నలని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి కంఠముల్ గిల్లెడు వాణి అని వెంకటేశ్వర స్వామి వారి మీద వరాహపురాణంలోకి అనువాదం చేస్తూ రాశారు. అలా పోతనగారి ఈ నల్లనివాని పద్యాన్ని ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతి వహించిందంటే, ఎవరైనా కొంచెం నల్లటి పిల్లాడు కనపడ్డాడు అనుకోండి, కృష్ణుడితో పోల్చి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చల్వల మానధనమ్ము తెచ్చనో మలియల అరమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. రాసలీలలో పద్యం. వెళ్ళి వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా నల్లనివాడు, నల్లగా ఉంటాడు, మేలి చిరు నవ్వులవాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, చక్కటి ఆ నవ్వేటటువంటి వాడు, పద్మనయనమ్ములవాడు, పద్మముల వంటి కన్నులున్నవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించినవాడు. ప్రయత్నపూర్వకంగా పోతన గారు ఈ మాట ఎందుకు వాడారో తెలుసా అండి? రాసలీలలో తెలియక చాలామంది ఇంతమంది కాంతలతో కృష్ణుడు సంభోగ సుఖం అనుభవించాడు అనుకుంటారేమోనని మౌళి పరిసర్పిత పింఛమువాడు అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఓ కాకీకో ఓ పావురాయికో లేకపోతే ఏదైనా ఈక తీసుకొచ్చి తలలో పెట్టుకునేటటువంటి వాడు ఉంటాడంటే, ఈకంటే ఏమిటో తెలుసా? వెంట్రుక. పక్షికి ఈక పక్షి వెంట్రుక. పక్షి వెంట్రుక తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాడు ఎవడైనా, ఇది చాలా బాగుందండి నాకు అలంకారంగా ఉంటుందని. మరి కృష్ణ భగవానుడు ఎందుకు పెట్టుకున్నట్టు నెమలి ఈక అంటే దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది.
రాసలీల రేపొద్దున్న తెలియక ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తారేమోనని ఆయన అనేక మంది భార్యలతో ఉన్నట్టుంటాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించడానికే నెమలీక పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల మధ్య సంభోగం లేకుండా పిల్లల్ని గని ఏకైక ప్రాణి నెమలి. నెమలి వర్షాకాలం నల్లటి మబ్బులు పట్టి ఇంకా వర్షం పడుతుందనగా ఆకాశం మెరుపులు మెరుస్తుంటే మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు మొట్టమొదటి వానచినుకులు కింద పడుతుంటే అది పొందినటువంటి ఆనందానుభూతి చేత లోపల నుంచి కదిలినటువంటి ఆనందం దాని కంటి వెంట నీటి చుక్కగా కింద పడుతుంది. అది పడుతున్నప్పుడు ఆడనెమలి వచ్చి దాన్ని నోరు పట్టి తాగి గర్భం ధరిస్తుంది తప్ప దానికి భౌతికమైనటువంటి సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే నెమలీక. అందుకే ఇవాళ వానచినుకులు పడ్డాయేమో బహుశా. అందుకని మౌళి పరిసర్పిత పింఛము అని పోతన గారు ప్రయత్నపూర్వకంగా ఈ మాట వేశారు. మీరందరూ కృష్ణుడు ఆడవాళ్లతో కలిసి తిరుగుతున్నాడు జులాయిగా అనుకుంటున్నారేమో. ఆయన పరబ్రహ్మమై జీవబ్రహ్మైక్య సిద్ధినిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలు ఆడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ రాసలీల యొక్క పవిత్రతని మీకు కొంతవరకు ఆవిష్కరించగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. అది ధ్యానము చేత తెలుసుకోవలసినటువంటి రహస్యం. అయితే మీకు నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. సామాన్యంగా శ్రోత మనస్థితి ఎలా ఉంటుందో పసిగడతారు ఋషులు. 1కి 10 మాటలు పరీక్షిత్ రాసలీలలో ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు. ఇలా పరకాంతలతో కలిసి ఎలా ఆడాడు కృష్ణుడు, ఎలా ఆడాడని అదే ప్రశ్న వేస్తే ఆఖరణ వ్యాసుడు ఒక మాట చెప్తాడు. నేను నీకొక్క మాట చెప్తాను. ఈశ్వరుడి లీల లోపల ఉండేటటువంటి జ్ఞానము నీకు అందుకోలేని స్థితి అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? చేయదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది. ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేమి ఇబ్బంది అని అడిగాడు శుకుడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము కాబట్టి ఎవరిని ఎలా ఉద్ధరించాలనుకున్నాడో అలా ఉద్ధరించాడు. ఉద్ధరిస్తే నీకెందుకు కలగాలి బాధ? ఈశ్వరుడికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలీక పెట్టుకున్నాడు, అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదది. కాబట్టి నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది అన్నాడు. కాబట్టి ఆ రాసలీల అంత పరమపావనమైనటువంటి ఘట్టము. ఈ రాసలీల పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ బృందావనాన్ని చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కంసుడు చాలా ఆందోళనలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు. కంసా, ఇన్నాళ్ల నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు. నేను చెప్పేస్తున్నాను, వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడి దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమగర్భంలోనే పుట్టాడన్నాడు. అనగానే వీడింక తర్వాత మాట వినలేదు. కత్తి తీసి ముందా వసుదేవుణ్ణి చంపేస్తాను, అనవసరంగా వదిలేశాన్ని వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోతుందా? ఎందుకు వసుదేవుణ్ణి దేవకీదేవిని చంపడం అంటే వాడికి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణ చెప్పి వదిలేడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి బంధించేయమన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను విను.
ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలామంది ఓ మాట అంటుంటారు, ఏమండి మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలంటారు. మహాపురుషుడు పుట్టాలనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి కావలసినటువంటి రీతిలో నడువడు ఉండాలి. ఎలా ఉంటే మహాపురుషుడు పుడతాడో, ఎలా ఉంటే మహాపురుషుడు పుట్టడో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరిది పతివ్రతా ధర్మమే. ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీవారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను చూడన్నాడు. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నిలబడితే ఆవిడ ఆగ్రహించింది. వాడన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఎందుచేత అంటే ఈ అనులోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల ఉత్తేజము, చాలా తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఎటువంటి గొప్పవాడంటే, ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బుద్ధి కలిగిన వాడంటే అంటున్నాడు. ఆవిడంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడలేదని నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగిన కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమైన పని చేశావు కనుక అని అంటోంది ఆవిడ. వాడికి భయం వేసింది. నన్ను శపిస్తుందేమో అని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. నీ వలన నాకు కొడుకు పుట్టబోతున్నటువంటి కొడుకు దుర్మార్గుడుగుగాక, ఋషులను ఉద్దేశించుగాక, పరమ కిరాతకుడుగుగాక, 10 కాలముల పాటు రాక్షసుడిగా చెప్పుకునేదరుగాక అంది. వీడిప్పుడు నేను కూడా శపిస్తేనే ఆవిడ సంతోషపడుతుందని తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని వాడు వెళ్ళిపోయాడు. అందుకని నువ్వు నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. మీ అమ్మ నువ్వు పుట్టగానే వరమిస్తుంటే శపించింది. ద్రవిణుడు కూడా శపించాడు. అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది. నీ వారన్న వారందరూ నిన్ను చంపేవాళ్లే అన్నారు. అనగానే వాడు బంధువులు లిస్టు రాసుకున్నాడు. రాసుకుని వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో బారేయన్నాడు. ఒరే, వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేను వీళ్ళని చంపేస్తానన్నాడు అని అక్రూరుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బ్రతకాలనుకుంటున్నాను, కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి తీసుకురా. ఏమని చెప్తావంటే, నీ మేనమామయ్య అయినటువంటి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగం చూడడానికి నువ్వు బయలుదేరి రావలసినది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురానగరంలోకి వచ్చిన తరువాత ఏదో రకంగా చంపేస్తాను. కువలయాపీడము అనబడేటటువంటి ఏనుగుంది మన దగ్గర, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులు అనేటటువంటి 2 మల్లులు ఉన్నారు, వాళ్లతో మల్ల యుద్ధం పెట్టి పిల్లలు కాబట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను. కాబట్టి బెంగలేదు, ఎలాగైనా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు. ఈ అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను తీసుకొస్తాను బలరామకృష్ణులు అన్నాడు. అని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అటిదేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు ఆయన. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల పొందక ఉందురు అటిదేవుని. జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏ మహాపురుషుడి యొక్క పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతిని చూసి అజ్ఞానమును పోగొట్టుకుంటున్నారో అటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా రథం ఎక్కించి తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఎంత వైరంతో అయితేనే ఇలా కృష్ణుణ్ణి రథం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ప్రపంచంలో ఉంటాడా? ఇంకా ఉండడు. కాబట్టి కంసుని పోలు సఖుండు కల్గునే అని బయలుదేరుతున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, మరి అక్రూరుడు ఇంత భక్తి కలిగిన వాడైతే ఇంత భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చింది మధురానగరంలో ఉంటూ కంసుడి రాజ్యంలో? దీనికి ఒక మాట. ఈ అక్రూరుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. శ్వఫల్కుడు, గాంధిని వాళ్ళ పేర్లు.
గాంధినికి తండ్రి గారు ఉండేవారు. ఆ తండ్రి గారికి ఒక కోరిక, తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని. ఆయన ఒక వ్రతం పూనాడు. ఏం వ్రతమో తెలుసా అండి? 365 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవుని దానం చేస్తాను అని 365 రోజులు మాతామహుడు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడు. దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ఫలితము చేత ఆయన కుమార్తె అయిన గాంధినికి అక్రూరుడు జన్మించాడు. ఈ అక్రూరుడు జన్మతః కృష్ణ భక్తి విశేషముగా కలిగినటువంటి వాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఈ భక్తి అంటే, ముందు తరం కాక ఆ ముందు తరం వాళ్ళు చేసినటువంటి గోదాన ఫలితంలోంచి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. నీ వంశము. అందుకే ఒక మాట చెప్తారు, 3 తరాల వరకు శరీరం వదిలిపెట్టిన తర్వాత పితృలోకంలో అట్టే పెడతారు. ఓన్లీ నీకొక్క ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ నీ కొడుకు కానీ, నీ మనవడు కానీ, నీ మునిమనవడు కానీ, అందుకే తద్దినం పెడితే పితామహ ప్రపితామహ, తండ్రి తాత ముత్తాత చెప్తారు ప్రవర. ఈ ముగ్గురిని చెప్తారు. ఈ 3 తరాల వరకు మునిమనవడి వరకు పితృలోకంలో ఉంచుతారు. ఈ 3 తరాల్లోనూ కూడా ఎవ్వడూ పుణ్యాత్ముడు లేడనుకోండి, వాళ్ళని ఇంకా మళ్ళీ పునర్జన్మకి తోషవదల పారేస్తారు నరకంలోంచి. కాబట్టి అక్రూరుడు లాంటి మహాపురుషుడు పుట్టి ఆ వంశం తరిస్తోంది. పుట్టుక చేత ఇంత భక్తి ఎక్కడొచ్చింది? చేసిన పుణ్యంలోంచి వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి ఏం చెయ్యాలి? పుణ్యాన్ని చేసి తీరాలి. చేస్తే ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషులు ఆ వంశంలో జన్మిస్తారు అని మనకి అక్రూరుడి యొక్క జీవితం తెలియచేస్తుంది. ఈ అక్రూరుడు ఆ బృందావనానికి వెళ్ళి బలరామకృష్ణుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరి వెడుతున్నాడు. బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో పొంగిపోతున్నాడు. నేను బృందావనం వెడుతున్నాను. ఆ బృందావనంలో ఆ యమునా నది మించి చల్లటి గాలి వస్తుంటుంది. బోలెడన్ని ఆవులు దూడలు వీటన్నింటినీ తోలుకుంటూ ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తుంటాడు. ఆవుల యొక్క డెక్కల మించి పైకి రేగినటువంటి గోధూళి ఆయన శిరస్సు మీద లలాటం మీద అంటుకుంటుంది. ఆయనకి చిన్న స్వేదం పుడుతుంది. ఆ చెమట ఇలా తీసి ఇలా వేస్తూ నడిచి వెడుతూ ఉంటాడు. ఆయన పదఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతుంటుంది. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను. కృష్ణ అని మాట్లాడతాను. ఆయన వంక అంగాంగముల యందు నేను చూస్తాను. ఆయనకి సాధు పురుషులంటే ఇష్టం. అక్రూరా బాగున్నావా అన్న భుజం మీద చెయ్యి వేస్తాడు. అన్నం తిను అంటాడు. నన్ను కూర్చోపెడతాడు. అయితే నన్ను రమ్మంటావా మధురా, నేను వస్తానంటాడు. నేను సారథ్యం చేస్తాను. నా వెనకాతల కూర్చుంటాడు. లోకాలన్నిటినీ నడిపేవాడు నా వెనకనుంటాడు. నేను బండి నడుపుతాను. ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. వందనం అన్నదానికి అక్రూరుడు భక్తి. ఇలా వెళ్ళిపోతూ ఒక్కసారి కిందకి చూశాడు, భూమి మీదకి. చూసేటప్పటికీ అందులో హలరేఖ, అమృతపాత్ర, చాపరేఖ, అంకుశరేఖ మొదలైనటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి చిన్ని పాదముద్రలు భూమి మీద పడున్నాయి. అంటే కృష్ణుడు ఇటుగా వెళ్ళాడు ఆలమందతో. పరమపురుషుడైనటువంటి కృష్ణుడు నడిచినటువంటి భూమి మీద నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. ఒక్కసారి ఆ రథం ఆపేట. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితం అయిపోయింది. తను కిందకి దిగాలని కూడా మర్చిపోయి రథాధవ స్కంద్య సతేష్వచేష్టత ప్రభౌరమున్యంగిరిరజాస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో భాగవతంలో. అది తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాకులేక్షణ. కందుల వెంట బాష్పధారలు కారిపోయాయి, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కంఠం గాద్గదికం అయిపోయింది. నా స్వామి ఇలా నడిచెళ్ళారు. ఆ పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడు. స్వర్ణ దండము కర్ర రథంలోంచి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ఓహోహో నా స్వామి నడిచిన చోట నేను కింద పడ్డాననుకున్నాడు. దొల్లేశాడు. ప్రభౌరమున్యంగ్రిరజాస్వహో ఇతి. ఆ ధూళంతా ఒంటి మీద పోసేసుకుని పొంగిపోతూ బృందావనంలో నందుడుండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందల్లో ఏ ఆవు పొదుగు దగ్గర కూర్చుని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వము
బృందావనంలో నందుడి ఇంట్లో ఒక ఆవు దగ్గర పాలు పితుకుతోంది కూర్చుని. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తున్నాను, నా జన్మధన్యమైపోయింది అన్నాడు. వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. నా జన్మధన్యమైంది, జన్మెత్తినందుకు మీ ఇద్దరిని చూశానన్నాడు. బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకెళ్ళి, అన్నగారు కాబట్టి మర్యాద చూపించాడు, తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు ఉచితాసనం మీద. కాళ్ళు కడిగాడు, చల్లుకున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవుని దానం చేశాడు. దానం చేసి తాంబూలం ఇచ్చాడు, పక్కన కూర్చున్నాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడవుతాడో చూడండి. అయి అక్రూరా, మధురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వెయ్యట్లేదు. ఎందుకనంటే ప్రభువు ధూర్తుడైన చోట క్షేమం ఎక్కడుంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో క్షేమంగా ఎలా ఉంటారు? మా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని మళ్ళీ ఖైదు చేశాడు. మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు. ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మహానుభావుడివి. నీ పుట్టుకకి హేతు అయినటువంటి 100 గోవుల దానము చేత పుట్టినటువంటి 365 గోవుల దానము వలన పుట్టినవాడివి. మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నాకు చెప్పవలసింది అన్నాడు. అక్రూరుడు అన్నాడు, మహానుభావ మీకు తెలియని విషయం కాదు. ధనుర్యాగము అనేటటువంటి మిషతో మల్ల యుద్ధాలని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్యాగం మిషతో మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆంతరమునందు కోరిక వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని పిలుస్తున్నాడు మధుర. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యములు నాకు తెలుసు, మీరు దీపముల వంటి వారు, మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగానైనా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. అంటే వెంటనే అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి కృష్ణ పరమాత్మ అన్నారు, మీ అందరూ కూడా పాలు వెన్న మొదలైనటువంటి భాండములను సిద్ధం చెయ్యండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడు కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెడుతున్నాం. వెళ్ళి కంసమామ అక్కడ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెడుతున్నాం అన్నారు. అనేసరికి ఈ వార్త గొప్ప మంది బృందావనంలో రాత్రంతా ఏడ్చిన వారు ఎవరో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూడకపోతే ఒక నిమిషం జీవితం గడపలేనటువంటి వారు గోపకాంతలు. వారంతా అనుబంధం పెంచుకున్నారు. రేపటి రోజున కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నట్ట. ఇంకా మళ్ళీ మనకి కనపడతాడా? మనం వెర్రిగొల్ల పడుచులం. మనకేం తెలుసు? అక్కడంటే మధురానగరం, కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ అంతంత అందమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా వెనక్కి ఎందుకు వస్తాడు? మన్నెందుకు లాలిస్తాడు అని వాళ్ళందరి కోపం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా అండి? అక్రూరుడి మీదకి వెళ్ళింది. వెళ్ళి అక్రూరండని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభుం చక్రిన్ మాకడ బాపి కొంచు నరుగం చర్చించి ఏతించినాడు అక్రూరండట క్రూరుడు ఈతడు నిజం అక్రూరుడౌనేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన పోవంత్రో విచారింపడే అన్నారు వాళ్ళు. వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడి పేరు అక్రూరుడా? కాదు, వాడి పేరు క్రూరుడు. కాబట్టే హాయిగా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలలు అనుభవిస్తూ, కృష్ణుడితో ఆడుకుంటూ, ఆ కృష్ణుడితో పాడుకుంటూ, వెన్న దొంగిలిస్తుంటే, ఆవుల వెనక దూడల వెనక బలరామకృష్ణులు వెడుతుంటే, వాళ్ళతో గోపబాలురందరూ వెడుతుంటే, ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేం కృష్ణుడున్నాడని మనం సంతోషంగా ఉంటే, ఈ దుర్మార్గుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. వీడు క్రూరుడు తప్ప వీడు అక్రూరుడు కాడన్నాడు. అయి కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేము, ప్రాణములు లేనటువంటి శరీరముల్లా పడిపోతాను నువ్వు వెళ్ళిపోతేని. పరమాత్మ మాట్లాడలేదు వాళ్ళతోటి. పక్కకి తొలగమనండి, నా ఆజ్ఞ, నేను మధురగా బయలుదేరుతున్నానన్నాడు. పక్కకి తొలిగారు. రథం వెళ్ళిపోతోంది. పాపం అసలు యశోదాదేవి దుఃఖమునకు అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడం తప్ప అసలు ఆవిడికి జీవితమే లేదు. అంత ప్రేమించినటువంటి తల్లి. అయ్యో, కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అందులో కంసుడు దుర్మార్గుడు, చిన్ని తండ్రి, ఏ ప్రమాదం వస్తుందో అని బెంగ పెట్టుకుని ఉంది ఆవిడ. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనపడినంతసేపు ఉండి, వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిసి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ తిరిగి ఇళ్ళకు వచ్చేసారు. ఆవిడుతుండగా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళిందీ మడుగు ఒడ్డున ఆపి ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో చేసుకురావయ్యా అన్నారు.
ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకి ఇలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు.